Shabbat Shalom to each and everyone. అందరికీ సబ్బాత్ యొక్క శుభాకాంక్షలు. సబ్బాత్ షలోం. All glory and honor goes to Yael Elian for giving his precious time to recite, to refer, to meditate from his holy precious words. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆ పరలోకపు తండ్రి అయిన యెహోవాకే చెల్లాలని, ఎందుకనగా ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని, ఈ పరిశుద్ధమైన లేఖనములను ధ్యానించడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. From the bottom of my heart, I thank Brother Janardhan and Brother Dayakar for giving this opportunity. They are all encouraging me from a long time, and today Yahweh has blessed me to share this precious word with these precious people. సో నా యొక్క హృదయ అంతరంగంలో నుంచి సేవకులకు నా యొక్క కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. చాలా దినముల నుంచి వారు మరి నన్ను బలపరుస్తూ, అన్న మీరు ఈ విషయాలు చెప్పాలని నన్ను ధైర్యపరుస్తూ వచ్చారు. కాబట్టి పరిశుద్ధుల గుంపులో చేరి పరిశుద్ధమైన లేఖనములు ధ్యానించడానికి ఇచ్చిన కృపను బట్టి తండ్రికి నిండు మనసుతో కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. I also request each and everyone to listen with rapt attention, because this is a link message. This link has been dealing with many assemblies. సో నేను పరిశుద్ధులందరికీ నా యొక్క ప్రేమపూర్వకంగా నేను విజ్ఞాపన చేస్తున్నాను. అందరూ శ్రద్ధగా ఈ విషయాలు వినాలని, మరి ఈ విషయాలు ఇప్పుడు మాత్రమే కాదు, ఇంకా రాబోయే రోజుల్లో కూడా అనేకులకు ఇది దీవెనకరంగా ఉండినట్లుగా ఇది మరి ఒక కనెక్షన్ కలిగి ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్త వినాలని నా యొక్క విన్నపం. As you all know that in the beginning there was only one ism, that is Yahwehism. సో మరి మనందరికీ తెలుసు, సృష్టి ఆరంభములో ఒక్కటే దేవుడు అనేది, ఒక్కడే సృష్టికర్త అనేది ఉన్నదనేది మనకు తెలుసు. As you all know that in the beginning Yahweh Elohim created only one family. సో సృష్టి ఆరంభములో ఆ సృష్టికర్త అయిన యెహోవా మరి ఒకే ఒక కుటుంబాన్ని ఆయన కలగజేసి ఉన్నారు. There was no any substitute family. సో మరి ఇంకా వారికి వేరు ఇంకొక కుటుంబము లేదు, ప్రత్యామ్నాయంగా ఏ కుటుంబము లేదు. Now let us go to the scriptures. Genesis 4th chapter 6th verse. లేఖనములో నుంచి మనము ఆదికాండము 4వ అధ్యాయము. Then the Yahweh said to Cain, why are you angry? Why is your face downcast? If you do what is right, will you not be accepted? But if you do not do what is right, sin is crouching at your door. It desires to have you, but you must master it, he says. 6. యెహోవా కయీనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నవి ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. See, the Yahweh Elohim, the Almighty One, the Creator wants to set right Cain. మరి సృష్టికర్త కయీనును సరిచేయాలని ఆయన ముందుగానే సంకల్పించి ఉన్నారు. He was counseling Cain. మరి కయీనుతో ప్రేమపూర్వకముగా ఆయనను మరి ఆదరణకర మాటలతో తను సరిచేయాలని చూశారు. He want to mend him and bring to his fold. సో ఆయన వాక్యమునకు విధేయుడు అవునట్లుగా మరి ఆయనను ఉంచడానికి ఆయన ప్రయత్నం చేశారు. Angry also is a sin. సో మరి కోపము కూడా పాపము. Now this is the first angry which has been expressed by Cain. సో ఇది మొట్టమొదటిగా కోపమును మరి కయీను వ్యక్తం చేసి పాపము చేసినదిగా కనబడుతున్నది. Now it is very sad to say that when Almighty One, the Creator, Yael Elian, he was counseling Cain, but whereas his parents Adam and Eve, they never come in midst. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఆశ్చర్యకరమైన సంగతి ఏంటనగా, సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి మాత్రమే కయీనును సరిచేయాలని చూస్తున్నారు, కానీ ఆయన తల్లిదండ్రులైన ఆదాము హవ్వలు ఆ ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడడం లేదు. Adam and Eve, they were just neutral. They were just like a cat on the wall.
సో మరి వారు ఆదాము హవ్వలు ఏ విధంగా ఉన్నారనగా గోడ మీద పిల్లి వలె వారు ఎటు చెప్పని స్థితిగతులలో వారు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. They could not counsel. వారు ఎంత మాత్రము ఆయనను మరి మాట్లాడి మాటలతో ఆయనను సరిచేయాలని ప్రయత్నించలేదు. Why? Because they already have sinned. ఎందుకనగా వారు ఆల్రెడీ వారు పాపము చేసి పాపములో మునిగి ఉన్నారు. So here we see that the difference. Even today's world, we see that many parents, I'm not saying all the parents, many parents, they could not control their children. మరి మనము చూసినట్టయితే ఈ లోకములో కూడా చాలామంది తల్లిదండ్రులు, నేను అందరూ అని అనడం లేదు, చాలామంది తల్లిదండ్రులు వారి పిల్లల ఎడల మరి జాగ్రత్త తీసుకుని వారిని కౌన్సిలింగ్ చేసే విధంగా లేనట్టుగా కనబడుచున్నది. So the children's also, most of the youth, they are going berserk. మరి చాలామంది యవనస్తులు చూసినట్టయితే వారు తమకిష్టమైన మార్గంలో వెలుచున్నట్టుగా కనబడుచున్నది. Yes. Now let us see Genesis 17th chapter. ఆదికాండము 17వ అధ్యాయము. That it says Cain was then building a city. 17వ వచనంలో చూసినట్టయితే 17th వర్స్. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరును కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకను పేరు పెట్టాను. Cain was then building a city and he named it after his son Enoch. This is 17th verse. సో 17వ వచనంలో రాయబడి ఉన్న విధముగా హానోకు గారు ఒక పట్టణాన్ని కట్టించి ఆ పట్టణమునకు తన కుమారుడైన హానోకు పేరు పెట్టినట్టుగా కనబడుతుంది. You see that Cain, without permission of Yahweh Elohim, because he is already deviated and defected, and he grabbed the land. He grabbed the land and he constructed a big city. మరి పరలోకపు తండ్రి యొక్క అనుమతి లేకుండానే కయ్యూను గారు ఏం చేస్తుంటే కనబడుతుంది, భూమిని తాను ఆక్రమించుకొని మరి తండ్రి యొక్క అనుమతి లేకుండానే తను ఒక పట్టణమును కట్టినట్టుగా మనకు కనబడుచున్నది. And he built a city and named after his son Enoch. మరి ఆ యొక్క పట్టణాన్ని కట్టి తన యొక్క కుమారుని పేరు మరి హానోకు పేరు పెట్టాడు. See, thus he has become a land grabber. మరి మొట్టమొదటిగా భూమిని ఆక్రమించుకున్న, మరి అంటుండగా ల్యాండ్ గ్రాబర్ అని ఆక్రమించుకున్న వ్యక్తిగా కనబడుచున్నారు. Yes. Now today we see that even today that is in continuity. The land grabbing is in continuity. మరి ఈ రోజు వరకు మనం చూసినా కూడా అనేకులు భూమిని ఆక్రమించుకునే భూ అక్రమ ద్వారులు మనకు కనబడుతుంటుంటారు. Yes. Now the subject is that first founder of human religion is Cain. మరి ఈరోజు సబ్జెక్ట్ ఏంటనగా, విషయం ఏమనగా మరి కయ్యూను స్థాపించిన మతము. Yes. This is the first founder of human religion. మరి మానవ జాతికి ఒక మతాన్ని కనిపెట్టిన మొదటి వ్యక్తి ఎవరనగా కయ్యూను. Now let us go down and Brother Janardana will pray for this message. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, భూమి ఆకాశం కలిగజేసిన సృష్టికర్త, మీ పరిశుద్ధ పాదములకు వందము నాయన. ఇదిగో ఈ చిన్న మందను జ్ఞాపకం చేసుకొని 10 మంది ఆలోచనకర్తలనిచ్చి శ్రేష్ఠులైన ఆలోచనకర్త ద్వారా ఈ మందను నడిపిస్తున్నారు. అందులో తండ్రి శ్రేష్టమైన ఆలోచనలు చెప్పగలిగే మీ జ్ఞాన వివేచన ఆత్మ కలిగిన మీ కుమారుణ్ణి సిల్వెస్టర్ అన్నను జ్ఞాపకం చేసుకొని ఈ మందకు జతపరిచి తన ద్వారా మీరు మహిమ పొందుకుంటూ వస్తున్నారు. తను జ్ఞానం చొప్పున తన కుటుంబమును తన బిడ్డలను తండ్రి నడిపించుకుంటూ వస్తుంటుండగా, తన బంధువర్గము తన రక్త సంబంధికులు నడిపిస్తుంటుండగా, ఈ దినమున తండ్రి పరిశుద్ధ సమాజం ఎదుట నిలబడి తను మాట్లాడుచుండగా తన నోట మీ మాటలు ఉంచండి, మీ బూరగా వాడుకొనండి, మీ ఆత్మతో అభిషేకించండి. మీ బిడ్డలమైన మమ్మల్ని బలపరచమని, మీ దీవెనకరమైన ఆదరకరమైన మాటల చేత మమ్మల్ని ఆదరించుమని మీ కుమారుణ్ణి సిల్వెస్టర్ అన్న గారిని మీ కృపగల హస్తాల్లో ఉంచుతూ మా రక్షకుడు విమోచకుడు నజరుడైన యాషువ మెస్సీయ నామమున స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. Amen. ఆమేన్. Now in Genesis 4th chapter from 1 verse to 16 verse we see Cain's name is mentioned 13 times. మరి ఈ యొక్క ఆదికాండము 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 15 వచనాల వరకు చూసినట్టయితే మరి కయీను యొక్క పేరు 13 సార్లు కనబడుతుంది. Yes.
Now Genesis 10th chapter. మరి ఆది కాండము 10వ అధ్యాయం, Genesis 4th chapter, ఆది కాండము 4వ అధ్యాయము 10th verse. 10వ వచనం చూసినట్టయితే Yahweh Elohim said, "What have you done?" మరి పరలోకపు తండ్రి చెప్తున్నాడు, నీవు చేసిన పని ఏమిటి? Listen, your brother's blood cries out to me from the ground. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. 11th verse. 11వ వచనము, Now you are under a curse. Okay. 11వ వచనము, కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడిన వాడవు. 13th verse. 13వ వచనం కూడా చూసినట్టయితే, అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. Cain said to Yahweh, "My punishment is more than I can bear. Today you are driving me from the land, and I will be hidden from your presence. I will be a restless wanderer on the earth, and whoever finds me will kill me." మరి నా యొక్క దోష శిక్ష నేను భరించలేనంత గొప్పగా ఉన్నది. ఈ ప్రదేశం నుంచి మీరు నన్ను వెలగొట్టారు, నీ సన్నిధికి రాకుండా నన్ను వెలివేశారు. అయితే నేను భూమి మీద దేశదిమ్మరునై తిరుగుదును. Yahweh Elohim made him a wanderer. I mean, one place to one place, not to stick on comfortably, conveniently in one place. సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి ఆయన ఒక చోట ఉండువాడు కాదు, ఒక చోట నుంచి ఒక చోటుకు వెళ్ళువాడై ఉన్నాడు. కానీ ఇక్కడ కయ్యను విషయంలో Instead of that, మరి దానికి బదులుగా Cain has built a big city. మరి కయ్యను ఒక పట్టణాన్ని ఆయన కట్టాడు. పరలోకపు తండ్రి చెప్పాడు, నీవు ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతం తిరుగుతావని. కానీ కయ్యను ఒక పట్టణమును స్థిరంగా ఉండడానికి కట్టుకున్నాడు. By violating the punishment. మరి ఆ యొక్క శిక్షను కూడా అధిగమించి మళ్ళీ మరొక తప్పిదము చేస్తున్నాడు. Yes. Now, in the 18th verse, we go to, in the 19th verse, Genesis 4th chapter, 19th verse. 19వ వచనము, మనం ఆది కాండం 4వ అధ్యాయం 19వ వచనం చూసినట్టయితే, లేమేకు 2 స్త్రీలను పెళ్లి చేసుకొనెను, వారిలో ఒక దాని పేరు ఆదా, రెండవ దాని పేరు సిల్లా. See, this is enough. Because in the Genesis 5th chapter, we see in the 2nd verse, he created them male and female and blessed them. And when they were created, he called them man. మరి ఆది కాండము 5వ అధ్యాయం మనము మొదటి వచనం చూసినట్టయితే, ఆదాము వంశవాళి గ్రంథం ఇదే. ఎలోహిం ఆదామును సృజించిన దినమున ఎలోహిం పోలికగా అతన్ని చేశాను. Brothers and sisters, listen carefully. In the beginning, Yahweh made one man, one woman only. One male, one female. మరి నా ఆత్మీయ సహోదరులారా, సహోదరులారా, జాగ్రత్తగా వినండి. ఆరంభములో ఒక పురుషుణ్ణి, ఒక స్త్రీని మాత్రమే ఆయన చేశారు. Lamech married 2 women. మరి ఇక్కడ లేమేకు చూసినట్టయితే 2 స్త్రీల నుంచి పెళ్లి చేసుకున్నట్టుగా కనబడుతున్నది. He introduced polygram. మరి ఆ యొక్క సృష్టికర్త యొక్క వివాహ చట్టాన్ని ఇక్కడ ఆయన మీరినట్టుగా కనబడుచున్నది. So this is what you call polygram. I mean బహుభార్యత్వం. ఓకే. సో ఇక్కడ ఏకపత్ని పురుషుడుగా పరలోకపు తండ్రి నిర్ణయిస్తే, మరి ఇతను బహుభార్యత్వం వైపుకు లేమేకు అడుగులు వేసినట్టుగా కనబడుచున్నది. He modified the Yahweh's holy marriage. మరి పరిశుద్ధ వివాహము యొక్క స్థితిగతులనే మార్చివేసిన, తారుమారు చేసిన వ్యక్తిగా లేమేకు కనబడుతున్నారు. Now afterwards we see that many, even the Yahweh Elohim servants also, they married many wives. మరి మనము తర్వాత క్రమములో చూసినట్టయితే కూడా చాలామంది ఆయన సేవకులుగా ఉన్నవారు, ఆయన కుమారులుగా ఉన్నవారు కూడా బహుభార్యత్వమును కలిగి ఉన్నట్టుగా మనం చూస్తాము. Whereas this is not the polygamy subject. సో మరి బహుభార్యత్వం అనేది పరలోకపు తండ్రి యొక్క ప్రణాళిక చిత్తము కాదు. Then we see that Cain went out to form a godless, Eloheless society. మరి Cain went out to form a godless, Eloheless society. మరి
కయ్యూను ఇక్కడ ఎలా కనబడుతున్నది? దైవత్వము లేకుండా తను ఒక సంస్థను, ఒక సంస్థాపనను మరి ఏర్పాటు చేయాలని ప్రయత్నిస్తున్న వ్యక్తిగా కనబడుచున్నాడు. Rejecting Elohim's way and implementing the way of Cain. మరి సృష్టికర్త యొక్క విధి విధానాలను తిరస్కరించి తన సొంత విధానాలను స్థాపించడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిగా కనబడుతున్నారు. As recorded in the Holy Scriptures, మరి పరిశుద్ధ లేఖనంలో రాయబడిన విధముగా, in the Holy Scriptures, పరిశుద్ధ లేఖనంలో చూసినట్టయితే in Jude 11, మరి యూదా పత్రిక 11వ వచనంలో, యూదా పత్రిక 11వ వచనం, అయ్యో వారికి శ్రమ, వారు కయీను నడిచిన మార్గమున నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పుత్రోవలో అతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. See, the thing is that here Jude records the mistakes which has been committed. He is pinpointing about Cain. మరి యూదా పత్రికలో భక్తుడైన యూదా గారు చాలా స్పష్టంగా రాస్తున్నారు. మానవుల యొక్క తప్పిదాలను రాస్తూ ఇక్కడ కయీను చేసిన పొరపాట్లను చాలా చక్కగా ఎత్తి చూపిస్తున్నారు మనకు. So, what is human religion and its characteristics? మరి మానవుడు ఏర్పాటు చేసుకున్న మానవ మతం ఏమిటి, దాని యొక్క విలువలు ఏమిటి? Human religion is any form of worship man chooses for himself apart from the true religion. మరి మానవుడు తన స్వగనుత గురించి, స్వమహిమ గురించి తన ఒక మతం స్థాపించి తను మరి తన్నిని గణపరచకుండా చూడడమే మానవుని యొక్క మానవ మతము. True worship, some form of have a great show of refinement. True worship, some form of having a great show of refinement. మరి అంటే యావే యొక్క నిజమైన ఆరాధన ఉంటే వాళ్ళు విడిపోయి వాళ్ళ సొంత ఆరాధనకి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. దిస్ ఇస్ హ్యూమన్ రిలీజన్. ఓకే, మానవుని యొక్క మరి ఏర్పాటు చేసుకుంటున్న మతం ఏంటి? దైవికమైన దాన్ని, సృష్టికర్తని వదిలిపెట్టి స్వతహాగా మతాన్ని ఏర్పాటు చేసుకోవడం. యాజ్ ఐ సెడ్ ది సబ్జెక్ట్ ఈజ్ అబౌట్ కైనిజం. మరి నేను ముందుగానే చెప్పాను, ఇది కయీను ఏర్పాటు చేసిన కయీను విధానము అని. ఆఫ్టర్ యావేయిజం కైనిజం ఎంటర్డ్. మరి సృష్టికర్త పరలోకపు తండ్రి యొక్క విధానము ఒకటి ఉంటే దానికి వెంబడే మరి కయీను యొక్క విధానము ఆరంభమైంది. కైన్ ఈజ్ ద ఫస్ట్ ఫౌండర్ ఆఫ్ హ్యూమన్ రిలీజన్. మరి కయీను మొట్టమొదటి వ్యక్తిగా మానవ యొక్క మతం ఏర్పాటు చేయడానికి మొట్టమొదటి వ్యక్తిగా కనబడుతున్నారు. హీ డైడ్ ఇన్ ద ఇయర్ 3200 బిఫోర్ కామన్ ఎరా. మరి ఆయన మరి మెస్సయ్యకు పూర్వముగా 3200 సంవత్సరాల ముందు ఆయన నిద్రించినట్టుగా కనబడుతున్నది. హీ లివ్డ్ 700 years. మరి ఆయన 700 సంవత్సరాలు బతికినట్టుగా మనకు తెలుసుకోవచ్చును. This is about humility. Humility means the quality of having a modest or low view of one's importance. మరి హ్యూమిలిటీ అనగా ఒక పారదర్శక లేని ఒక పరిశుద్ధమైన మాదిరికరమైన జీవితాన్ని జీవించడము. And asceticism means the practice of a denial of a physical or psychological desire to attain a spiritual ideal or goal. మరి అసెటికిజం అనగా the practice of denial physical and psychological desire. Practice of physical and psychological desire. అనగా మనము మరి దైనందిన జీవితమును ఆధ్యాత్మిక జీవితమును వ్యతిరేకించే ఏర్పాటు చేసేదే అసెటిజం. This human religion, they want to overcome from the true religion. They want to show they are very powerful, but it is powerless.
మరి మానవుని యొక్క ఏర్పాటు చేసుకునే ఈ మానవ యొక్క మతము ఏ విధంగా అంటే దైవికత్వానికి సృష్టికర్త దానికి కన్నా గొప్పగా ఉన్నట్టుగా మరి వారు భ్రమపరుచుకొని ఏర్పాటు చేసుకోవడం. Now recently I would like to cite an example that I think in Guntur or somewhere, one spiritual, I mean very divine wife and husbands were there. మరి నేను ఈ మధ్య కాలంలో చూశాను, ఒక మరి గుంటూరు దగ్గర ప్రాంతంలో ఒక భక్తిగల మరి భార్యాభర్తలు ఉన్నట్టుగా చూసాం. It has splashed in all the daily news, in all the daily newspapers. సో అది మరి ప్రతి దినపత్రికలలో అన్ని పత్రికల్లో అది ప్రచురితమైంది. Print media and electronic media. మరి సోషల్ మీడియాలో మరి అదేవిధంగా ప్రింటింగ్ మరి పేపర్లలో కూడా అది వచ్చినట్టుగా చూసాము. The wife and husband were very pious, very spiritual, and they want to have the spiritual attainment of moksha. సో మరి వారిద్దరు భార్యాభర్తలు కూడా ఆధ్యాత్మికంగా మంచి పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండి మరి ఈ జీవితాన్ని వారు ఏదో అధిగమించాలి అని వారు ఒక సంకల్పం కలిగి ఉండడం కనబడుచున్నది. So one tantric man told that wife and husband, you are having 2 young daughters, you just kill them and you will have, all 4 people will have attained the moksha. మరి ఎవరో ఒక తాంత్రిక వ్యక్తి వారికి చెప్పినట్టుగా వారికి ఉన్న 2 కుమార్తెలను మీరు చంపినట్టయితే మీరు 4 కూడా ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలోకి వెళుతారు. So this wife and husband, they killed their own loving young aged 2 daughters. మరి ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యొక్క వారికి ప్రేమగా పెంచుకున్న 2 కుమార్తెలు కూడా చంపినట్టుగా తెలుసుకున్నాం. They could not attain the eternity and moksha. మరి వారు ఏదైతే ఆ ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థానమును మోక్షమును పొందుకుంటామని వారు ఆ కార్యం చేశారో అది వారు పొందుకోలేదు. Now our subject is main about Cain. మరి మన యొక్క ఈ దినం మనం ధ్యానించుకుంటున్న అంశము మరి కయీను విషయంలో. So John 3:12 it says. యోహాను సువార్త 3వ అధ్యాయము 12. John 3:12. John 3:12. యోహాను సువార్త 3వ అధ్యాయము 12వ వచనం. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు. 1 John, I think 1 John 3:12. Do not be like Cain who belonged. మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకనే కదా. See, the thing is that Cain, he belonged to the evil. He belonged to the evil. And he could not tolerate his younger brother Abel's righteousness. మరి కయీను ఇలా ఇక దురాత్మ సంబంధునిగా దుష్టుని సంబంధికునిగా కనబడుచున్నాడు. కానీ తన సహోదరుడైన హేబేలు నీతిమంతుడుగా కనబడము ఆయన ఓర్చుకోలేకపోయాడు. This is clear that Cain was the first murderer. మరి ఇది మనకు చాలా సుస్పష్టము. కయీను మొదటి నరహంతకుడుగా కనబడుచున్నాడు. This is in continuity even in today's world. మరి అది అదే విధముగా అది ఈ రోజు వరకు కొనసాగుతూనే ఉన్నది, హత్యలు చేయడం అనేది. So the thing is that when he built a city without prior permission, without praying to the Almighty, when he grabbed the land, this is in violation of Psalms 24:1. మరి కయీను ఆ విధముగా పరలోకపు తండ్రి యొక్క అనుమతి లేకుండానే మరి ప్రార్థన చేయకుండానే మరి తను ఆ యొక్క భూమిని ఆక్రమించుకొని తను ఆ పట్టణాన్ని కట్టినట్టుగా కనబడుతుంది. అది లేఖనము మరి కీర్తన గ్రంథము. The earth is Yahweh's, Psalm 24:1. 24వ అధ్యాయం మొదటి వచనాన్ని అతను మీరినట్టుగా కనబడుతుంది. కీర్తన 24 మొదటి వచనం. భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యెహోవావే. Then we can see in Genesis 1:1 also. ఇదే మాట మనం ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూడగలం.
ఆదియందు ఎలోహిం భూమి ఆకాశములను సృజించెను. So the thing is that in Israel, people don't purchase the land, they take on lease. మరి మనము చూసినట్టయితే ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ దేశస్థులు వారు భూమిని వారు క్రయ విక్రయములు కాకుండా వారు దాన్ని మరి లీజ్ అనగా ఇంగ్లీష్లో తెలుగులో ఏమంటారు, లీజు తీసుకుంటారు. Say some long period, some 10 years. కొన్ని సంవత్సరాల వరకు 10 years లేకపోతే they celebrate Jubilee year. Once in 25 years, they change their residence. Jubilee, 50 years. మరి ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి ఎవరి భూమి వారికి తిరిగి వస్తుంది కాబట్టి వారు భూమిని క్రయ విక్రయములు చేయరు. Yes. Now again, we are going to Genesis 4th chapter 23-24. ఆదికాండము 4వ అధ్యాయము 23-24 వచనాలు చూసినట్టయితే, లేమేకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లేమేకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. 7 అంతలు ప్రతిదండన కయ్యూను కోసం వచ్చిన ఎడల లేమేకు కోసము 77 అంతలు వచ్చుననెను. See, Lamech boasts with his wives, saying that I have murdered a man. He is not repenting, he is not relenting, and he is feeling proud of it, what he has done. మరి ఇక్కడ లేమేకు తన ఇద్దరు భార్యలతో అంటున్నాడు, తను చేసింది ఒక హత్య. ఆ హత్య గురించి తనలో పశ్చాత్తాపము కాకుండా మరి ఒక గొప్ప పని చేసినట్టుగా నేను ఒక యవనును చంపాను అని చెప్తున్నాడు. When Adam and Eve they sinned, they confessed. మరి ఆదాము హవ్వలు పాపము చేసినప్పుడు వారు పశ్చాత్తాపపడ్డారు. They never repented. They never repented. వారు ఎప్పుడు పశ్చాత్తాపడలేదు. వాళ్ళు ఒప్పుకోలేదు, పశ్చాత్తాపడలేదు. They never relented. అంటే వాళ్ళు చేసిన తప్పుని వాళ్ళు ప్రాయశ్చిత్తం పడలేదు. వాళ్ళు ప్రాయశ్చిత్తపడలేదు. నెవర్ రిగ్రెటెడ్. మరి వారు దాన్ని ఎప్పుడు ఒప్పుకోలేదు కూడా. నో రిమోర్స్డ్. వాళ్ళ అంతరంగం నుంచి వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ అంతరంగాల నుంచి మరి వారు ఎప్పుడు కూడా దాని గురించి పశ్చాత్తాపడినట్టుగా మనకు కనబడలేదు. See, Lamech also is following the footsteps of Cain. మరి లేమేకు కూడా వారి పితరుడైన కయ్యూని యొక్క అడుగుజాడలను అనుసరిస్తున్నట్టుగా కనబడుచున్నది. సో హియర్ దిస్ కైనిజం హస్ కమ్. ఈ విధముగా కయ్యూను స్థాపించిన ఆ యొక్క మతము మరి ఆచరణలోకి వచ్చినట్టుగా కనబడుతుంది. This Cain and his whole generation followed Cainism with మరి కయ్యూను యొక్క వంశం అంతా కూడా ఆయన స్థాపించిన ఆ యొక్క కయ్యూను యొక్క మతమే మరి అవలంబించినట్టుగా కనబడుచున్నది. Now today's world, we see the politicians and the political parties, they come with Operation Akarsh, saying they want to take other candidates to their fold. మరి మనం ఈ రోజులలో అధికారంలో ఉంటున్న రాజకీయ పార్టీలను చూసినట్టయితే వారు ఇతరులను వారి యొక్క దానిలోనికి మరి వారి యొక్క మార్గంలోనికి వారి పార్టీలోనికి ఆకర్షించుకోవడానికి చూస్తుంటే కనబడుచున్నది. సిమిలర్లీ ఆన్ ద సేమ్ లైన్స్, అదే విధముగా అదే కోణములు అదే యొక్క విధానములో లామెక్స్ ఫ్యామిలీ ప్రొడ్యూస్డ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, హార్ప్ అండ్ ఫ్లూట్. మరి లేమేకు మరి ఈ యొక్క వాయిద్యములను కూడా ఆయన కనిపెట్టినట్టుగా వాటికి మరి మూలకారకుడిగా ఉన్నట్టుగా కనపడుచున్నది. దే ఆర్ కైనిజం, దే ఆర్ టెక్నోక్రాట్స్. Technocrats means they manufacturing things which attracts the people. మరి కయ్యూను యొక్క ఆ యొక్క వంశము వారు జనులను ఆకర్షించుకోవడానికి వరకు వారు మరి కొన్ని వాటిని అనగా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాటిని వాళ్ళు తయారు చేస్తున్నట్టుగా కనబడుచున్నది. హార్ప్ అండ్ ఫ్లూట్, టూల్స్ అవుట్ ఆఫ్ బ్రోన్స్ అండ్ ఐరన్స్ టు మేక్ లైఫ్ ఎంజాయబుల్. మరి వారు రకరకాల లోహాలతో మరి వారు తయారు చేస్తున్న ఆ యొక్క మరి వాయిద్యాల ద్వారా అనేకులను ఆకర్షించడానికి చూస్తున్నట్టుగా కనపడుచున్నది. దే ఎన్గ్రేవ్డ్ ఇమాజినరీ ఇమేజెస్ టు అడోర్ అండ్ వర్షిప్. మరి వారు కొన్ని ప్రతిమలను వారు మరి వాటి మీద చెక్కినట్టుగా చెక్కడములు తయారు చేస్తున్నట్టుగా కూడా కనపడుచున్నది. ఎస్, కైనిజం బిలీవ్డ్ నో గాడ్. కైనిజం దే బిలీవ్డ్ నో గాడ్. మరి వారు
ఆ కైనిజం యొక్క విధానం చూసినట్టు వారు ఏ దేవుణ్ణి వారు విశ్వసించినట్టుగా కనబడదు. They were atheists. మరి వారు ఒక విధంగా చెప్పాలంటే దేవుడు లేడని వాదించే మరి నాస్తికులుగా కనబడుచున్నారు. Thus atheism introduced. మరి ఆ విధముగా నాస్తికత్వం అనేది అంటే దేవుడు లేడనే వాదన ఆరంభమైనట్టుగా కనబడుచున్నది. The same atheism even today followed by many intellectuals. మరి ఈ రోజులలో చూసినట్టయితే చాలా తెలివి గలవారు, జ్ఞానులైన వారు కూడా ఆ యొక్క మరి ఆ దేవుడు లేడనే వాదాన్ని మరి అనుసరిస్తున్నట్టుగా కనబడుచున్నది. So it so happened when you go into the deep things, the people who are in Yahweh, I mean Yahudi, these people were uncomfortable because there is a lot of do's and don'ts in Yahwehism. సో మరి సృష్టికర్తను ఆరాధించే ఆ యూదులు అనగా యహూదీయులు మరి వారికి ఇది చాలా ఇబ్బందికరంగా, ఎందుకంటే వారు దేవుణ్ణి సృష్టికర్తను ఆరాధించేవారు కానీ ఈ యొక్క ఎథిస్టుల వలన మరి ఈ యొక్క నాస్తికుల వలన వారు చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా కనబడుతుంది. Yahwehism and truth is a congested way. మరి ఆ యొక్క దైవత్వము మరి ఆ యొక్క ఈ యొక్క మార్గం అనేది అది చాలా ఇరుకైనది. And they were, some of the Yahwehites, they went to Cainism. మరి ఇందులో కొంతమంది మరి ఎలోహిమును ఆరాధించేవారుగా ఉన్న యహూదీయులు కూడా ఈ కైనిజం మార్గంలోకి వెళ్ళినట్టుగా కనబడుచున్నది. They were comfort and convenient. మరి అది వారికి చాలా అనుకూలంగా చాలా సంతోషంగా ఉన్నది కాబట్టి వారు దాన్ని అనుసరించినట్టుగా కనబడుచున్నది. Thus a split has taken place. మరి ఆ విధముగా విభజన ఆరంభమైనది. From there it has been started. మరి ఆ విధంగా అక్కడి నుంచి మొదలైంది. Even today it is in continuity. మరి ఈ రోజు వరకు కూడా ఆ విభజించు పరిపాలించడం అనేది ఈ రోజు కూడా కొనసాగుచున్నట్టుగా మనం చూస్తున్నాం. Most of the Christendom, they are not aware of it. మరి క్రైస్తవ్యంలో చాలా వరకు దీని గురించి అవగాహన కలిగి లేరు. Because Yahweh says throughout the Old and New Testament, he says of the remnant people. మరి ఈ యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంటుంటాడు ఆయన శేషము గురించి మాత్రమే చెప్తుంటాడు, శేషం గురించి మాట్లాడుతుంటుంటాడు. Hallelujah. హల్లెలూయా. This remnant people from Genesis to Revelation you can find. మరి ఇలాంటి శేషించబడిన జనాంగము ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అక్కడక్కడ కనబడుతూనే ఉంటారు. All glory and honor goes to Yahweh Elohim. మరి సమస్త ఘనత మహిమ ప్రభావములు పరలోకపు తండ్రి అయిన యెహోవాకు మాత్రమే చెల్లునుగాక. He assures to the little flock. మరి ఆయన చిన్న మందకు మాత్రమే ఆయన ఒక తన యొక్క నిబద్ధతను తన యొక్క మరి అష్యూరెన్స్ ఆయన ఇస్తుంటుంటారు. He is very much concerned to the little flock. మరి ఆయన చిన్న మంద ఎడల చాలా అత్యాసక్తి కలిగి ఆయన అత్యంత శ్రద్ధ చూపించేవారుగా కనబడుతున్నారు. He says, little flock, మరి ఆయన ఎప్పుడు చెప్తారు, చిన్న మంద don't fear, భయపడకుము, I am with thee. నేను మీతో ఉన్నాను. So we should be grateful to the Almighty One. మరి మనము నిజముగా ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారముగా ఉన్నాము. In these last days, ఈ యొక్క చివరి రోజులలో మనం ఉన్నాము. we are in this little flock. మరి మనము ఇలాంటి చిన్న మందలలో మనం ఉన్నాము సుమా. We believe that Yahweh Elohim is the only one Elohim. సో మరి మనము విశ్వసిస్తున్నాము ఆ సృష్టికర్త అయిన ఆయన ఒకే ఒక్కడుగా ఉన్నాడని మనం నమ్ముచున్నాము. We believe Eloha is one. మనం నమ్ముచున్నాము సృష్టికర్త ఒక్కడేనని. From the beginning we see in the Genesis to Revelation, Yahweh is one. మరి ఆది కాండం నుంచి ప్రకటన వరకు చూసినట్టయితే కూడా సృష్టికర్త ఒక్కరుగానే కనబడుచున్నారు. We see that. We call creator means singular. మరి మనం ఆయన సృష్టికర్త అని అంటున్నాం, అది కూడా. We call him redeemer. మరి ఆయనను మనము విమోచకుడుగా మనం పలుకుతున్నాము. We call him savior. మనం ఆయనను రక్షకుడిగా మనము పిలుచుకుంటున్నాం. Everything is one only from the beginning. ఇదంతా చూస్తే కూడా ఒకే పదముగా, సింగులర్గా ఒకే ఒక పదముగా కనబడుచున్నది. By the grace of Almighty One. మరి ఆయన మహా యొక్క కృపను బట్టి if in coming days, రాబోయే రోజులలో if Yahweh blesses, మనల్ని పరలోకపు తండ్రి ఆశీర్వదించినట్లయితే from the holy scriptures, పరిశుద్ధమైన ఇంకా లేఖనముల నుంచి how this Trinity has come, మరి ఏ విధముగా ఈ యొక్క ఇద్దరు అనేది వచ్చింది, how Trinity has come, ఏ విధంగా ముగ్గురు అనేది వచ్చింది, we will check
as per the scriptures. సో లేఖనముల నుంచి రాబోయే రోజుల్లో Now, మనం Judaism. This is not the subject today. Judaism has brought Trinity. మరి ఈ యొక్క యూదాయిజం అనగా జూడాయిజం వారి ఈ యొక్క ఇద్దరు అనేది తీసుకురావడం జరిగింది. So thus, after this Cainism, the Cainism spread violence, sins, senseless, unbearable things, gone with corrupt behavior. మరి ఈ యొక్క కయ్యూని యొక్క విధానం అంతా కూడా మరి ఒక శాంతి స్థాపనగా కాకుండా ఆందోళనకరముగా మరి అది దుర్మార్గముగా ఉంటున్న విధానములో ఉంటూ వచ్చింది. Thus Yahweh wiped out through the global flood of BC 2458, 2457. మరి యాషువ మెస్సేకు పూర్వం బిఫోర్ మెస్సయ 450 ఆ ప్రాంతంలో. Even this BC means people say before Christ. It's not BC. It's BCE means before common era. మరి అది చాలామంది ఏంటంటే మనకు బీసీ అనగా బిఫోర్ క్రైస్ట్ అంటుంటారు, కానీ అది బీసీఈ అనగా బిఫోర్ కామన్ ఎరా. It is inserted one. మరి అది దాన్ని మధ్యలో దూర్చడము జరిగింది. అది Thus Yahweh Elohim, he wiped out the whole world. మరి పరలోకపు తండ్రి ఈ యొక్క సృష్టిని యావత్తును నిర్మూలము చేసినాడు. Only saved Noah and his family. మరి ఓన్లీ ఆ యొక్క జలప్రలయము ద్వారా నోవాహు గారు ఆయన కుటుంబమును మాత్రమే రక్షించారు. Noah was a righteous one. మరి నోవాహు నీతిపరుడుగా కనబడుచున్నాడు. Noah preached about righteousness 100 years. మరి దాదాపుగా ఆయన 100 సంవత్సరాల పైన ఆ యొక్క నీతిని గురించి ఆయన సాక్ష్యం ఇస్తూ ప్రకటించారు. No one could understand. మరి ఏ ఒక్కరు కూడా ఆయన వైపు తిరగలేదు, అర్థం చేసుకోలేదు. No one followed. ఎవరు కూడా అనుసరించలేదు. Everyone was perished. మరి ప్రతి ఒక్కరు కూడా పాపము స్థితిలోనే మునిగి ఉన్నారు. Perished. So then again, Yahweh Elohim has recreated. First creation was different. Second created with these 7 people. మరి ఆ యొక్క మొదటి యొక్క సృష్టిని అంతా ఆయన నిర్మూలము చేసి మళ్ళీ నోవాహు గారితో కలిసి 7 వ్యక్తులతో మళ్ళీ క్రొత్తగా ఆయన రూపించారు సృష్టిని. Noah and his family, 7 members were saved. మరి నోవాహు గారితో పాటు 7 రక్షింపబడ్డారు. That is a kind of baptism. అది మరి బాప్తిస్మమునకు సాదృశ్యముగా కనబడుచున్నది. Noah's family was salvaged not because of them, because of Noah's righteousness. Noah's family was saved. నోవా యొక్క కుటుంబము వారి యొక్క నీతిని బట్టి కాకుండా నోవాహు గారు అనుసరించిన నీతిని బట్టి ఆయన యొక్క కుటుంబం అందరూ రక్షింపబడినట్టుగా మనం తెలుసుకోవచ్చు. Noah has played a great role as per the plan and manifestation of Yahweh Elohim. మరి సృష్టికర్త అయిన పరలోకపు తండ్రి యొక్క యెహోవా యొక్క విధి విధానాలను అనుసరించి నీతిని అనుసరించి నీతిమంతుడుగా కనపడుచున్నాడు. So just I want to conclude, and in the beginning I would like to say, in the beginning Yahwehism was there. మరి సృష్టి ఆరంభములో సృష్టికర్త యొక్క విధానం అనగా యూదాయిజం యహూదీయిజం మాత్రమే ఉండేది. Cain rebelled against the Yahweh Elohim. మరి సృష్టికర్తకు విరుద్ధముగా కయ్యను ఒక మతమును స్థాపించినట్టుగా కనబడుచున్నది. He found human religion. ఆయన మానవ మతాన్ని ఆయన ఏర్పాటు చేసినట్టు కనుగొట్టినట్టుగా కనబడుచున్నది. He is the first founder of human religion. మరి ఆయన మొదటి వ్యక్తిగా మానవ మతాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తిగా కయ్యను కనబడుతున్నారు. Then as a continuity, మరి దానికి మరి కొనసాగుచున్నట్టుగా Babylonianism has come. మరి తర్వాత బబులోనిజము అంటే బబులోని యొక్క విధానము రావడం జరిగింది. That is led by Nimrod. మరి దానిని నడిపించిన వ్యక్తి నిమ్రోదుగా కనబడుచున్నాడు. That is 2300 BCE. అది మరి 2300 సంవత్సరాలు మెస్సయ్యకు పూర్వముగా, బిఫోర్ మెస్సయ్య. Now in coming days, if Yahweh blesses and His will prevail on us, we will also go to these subjects down to the truth and will expose what are the things that's happened. పరలోకపు తండ్రి మళ్ళీ అనుమతించినట్టయితే ఈ మిగతా విషయాలు కూడా లోతుల్లోకి వెళ్ళి రాబోయే రోజుల్లో ధ్యానించుకుందాం. The fourth religion was Zoroastrianism. మరి 4వ మతముగా జోరాస్ట్రియనిజం అనేది వచ్చినట్టుగా కనబడుతున్నది. This is the branch of Babylonianism. మరి అది
దాని యొక్క బబులోని నుంచి వచ్చిన శాఖగా అది కనబడుచున్నది ఆ మతము. Then Confucianism has come. మరి ఐదవదిగా అంటే అంత అయోమయమైన This is also a branch from Babylonism. ఇది కూడా మరి బబులోనిజం నుంచి బబులోనిలో స్థాపించిన బబులోన్ నుంచి వచ్చినదిగా కనబడుచున్నది. And sorry to say that, sixth and seventh other religion, which I don't want to discuss because that belongs to this world today. There should not be any controversy. మరి 6, 7 వాటి గురించి ఇప్పుడున్న ప్రపంచంలో కనబడుచున్న కొన్ని మతముల గురించి కనబడుతుంది, వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. And eighth religion is Christianity. మరి 8వదిగా కనబడుచున్నది మనకు కనబడుచున్న మనం By the క్రైస్తవము. By the grace of Almighty One, we will discuss each and every subject truly and thoroughly, where we have deviated, where our ancestors have deviated, where they defected. All these things we have to know. మరి రాబోయే రోజులలో తండ్రి పరలోకపు తండ్రి కృప ఆయన చిత్తమైనట్టయితే ఎక్కడ మరి దోవ తప్పారు, ఎవరు ఏ విధముగా దారి తప్పారు, ఏ విధంగా ఇవన్నీ శాఖలు వచ్చినాయి, మతాలు వచ్చినాయి అనే విషయాలు మనము రాబోయే రోజుల్లో In the ధ్యానించుకుందాం. Holy Scriptures also it is mentioned about Christianity. మరి పరిశుద్ధ లేఖనములలో కూడా క్రైస్తవం గురించి మరి రాయబడి ఉన్నది. It is in Acts. It is in Acts. మరి అది అపోస్తలుల కార్యంలో రాయబడి ఉన్నది. By the grace of Almighty One, we'll discuss by the blessings of the Almighty One. And this is a very serious subject which everyone have to ponder and look into the things. కాబట్టి మళ్ళీ మనము రాబోయే రోజులలో వీటి విషయాల గురించి ఇవి చాలా మరి తీవ్రకరమైన సంగతులు, ఇవన్నీ లోతైన సంగతులు, వీటి గురించి ధ్యానించుకుందాం. మీరు ప్రార్థన చేయండి. Who is the founder of Christianity? మరి క్రైస్తవైన ఎవరు కనిపెట్టారు? And we all thank and glorify Almighty One. మరి పరలోకపు తండ్రికి మాత్రమే We are very fortunate. మనము చాలా మరి ధన్యులము, ఆయనకు కృతజ్ఞత తెలియపరచాలి. Very, very fortunate చాలా ధన్యులమని మనం చెప్పగలను. to have in this sacred assembly. మరి ఈ పరిశుద్ధమైన నామములలో మనం ఉండడము చాలా ధన్యకరము. This is Yahweh's assembly. సో ఇది యాషువా మెస్సీయ యొక్క మరి విధానము, ఇది ఒక ఆయన యొక్క సమాజము. Yahweh means self-existence one. సో మరి ఆయన ఆ యొక్క యావే అనగా ఆయన ఉన్నవాడు అని అర్థము. Yes. He is the Almighty One. ఆయన సర్వ సృష్టికర్త, He is the everlasting one. ఆయన నిరంతరము జీవించువాడు. Throughout the scriptures, when you see that, everywhere that one is there. సో పరిశుద్ధ లేఖనాలు మనము పరిశీలించినట్టయితే ఎక్కడైనా కూడా ఒక్కడే అని అది సుస్పష్టంగా మనకు కనబడుతుంది. So I thank each and everyone listening with rapt attention. This is Almighty's message, His given message, His knowledge, His wisdom. మరి ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన జ్ఞానమును బట్టి మరి మీకు అందరికీ తెలియపరచడం జరిగింది. మీరు శ్రద్ధగా విన్నందుకు మీకు ప్రతి ఒక్కరికి పేరున నిండు మనసుతో కృతజ్ఞతలు. I am nothing. నేను శూన్యము. I have come to this assembly సో ఈ యొక్క సమాజంలో నేను రావడం జరిగింది by the will of Almighty One. పరలోకపు తండ్రి యొక్క చిత్తం ప్రకారం. My tearful prayers. సో అనేకుల యొక్క ప్రార్థనల వల్ల రావడం జరిగింది ఇక్కడికి. At my internally, externally, I was mocked. సో నేను మరి ఆధ్యాత్మిక అంతరంగంలో నేను బాహంగా మరి నేను శూన్యమైన స్థితిలో ఉన్నప్పుడు People, passed on sarcastic comments. సో చాలామంది మరి నన్ను వేధించే విధముగా నన్ను మాటలతో గాయపరిచిన స్థితిగతులు ఎదుర్కోవడం జరిగింది. Oh, this fellow, instead of Jehovah, he says Yahweh. ఓకే. This fellow, instead of calling Yahweh, he is calling Yahweh. సో యెహోవా అని తెలుగు గ్రంథంలో ఉంటే ఈయన యావే అని మాట్లాడుతున్నారని ఇలా నన్ను అపహాస్యం చేసుకుంటూ వచ్చారు. Instead of proclaiming Jesus Christ, I was proclaiming Yahshua. మరి అందరూ జీసస్ క్రైస్ట్ అని ప్రకటిస్తుంటుంటే ఈయన ఏంటి యాషువా మెస్సీయ అని ప్రకటిస్తున్నారని నన్ను హేళన చేసిన వారు. Wherever we used to go, only 2-3 people used to join with us. సో ఎక్కడికి వెళ్ళినా కూడా నా దగ్గరికి మరి ఒక 2-3 మాత్రమే వచ్చేవారు. People made me a laughing stock. మరి నన్ను హాస్యాస్పదముగా నన్ను చేసి ఉన్నారు. By the will of Almighty One, I entered into this assembly. సో మరి పరలోకపు తండ్రి యొక్క చిత్తం ప్రకారము నేను ఇక్కడికి రావడం జరిగింది. With these blessed servants. మరి యొక్క దీవించబడిన సమాజంలో, blessed servants, దీవించబడిన సేవకుల మధ్యలో, blessed people,
మరి దీవించబడిన ప్రజల పరిశుద్ధుల మధ్యలో who proclaim only truth. మరి ఎక్కడైతే సత్యము మాత్రమే ప్రకటించబడుతున్నదో, Yes, this is true. సో ఇది నిజము. So thank you each and everyone. అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. చప్పట్లు May కొట్టి Yahshua bless each and every one of you. Amen. మిమ్మల్ని అందరినీ యాషువ మెస్సయ్య దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.